నమశివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతరాభ్యాం నమశంకర పార్వతీభ్యాం. ఏబిఎన్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. లోకాల నేలేటోడు నీకు సాయం రాకపోడు, నీలో కొలువయున్నోడు నిన్ను వీడి పోనే పోడు అంటూ శివతత్వాన్ని తన సిరాచుక్కల్లో నింపి తన కవితకు పదును పెట్టి ఎందరి హృదయాలను కొల్లగొట్టిన పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి గారు మనతో ఉన్నారు. నమస్తే రామజోగయ్య శాస్త్రి గారు. నమస్తే అమ్మా. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు మరియు ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. మీరు పాటల రచయితగా ఎప్పటి నుంచో పరిచయం అందరికీ, కానీ మీరు రాసిన సదాశివ సన్యాసి అనే పాట చాలా హృదయాలను కొల్లగొట్టింది. సో ఆ పాట రాసేటప్పుడు శివతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో ఆ పాటను ఎలా ప్రారంభించారు? నిజంగా మీరు అన్నట్టు నా కెరీర్లో సదాశివ సన్యాసికి ముందు, సదాశివ సన్యాసికి తర్వాత అన్నట్లుగా అది నాకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది ఆ పాట. అంటే మొదటి నుంచి నేను ఒక సీతారామ శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేసినప్పటి నుంచి కూడా బయటకు వచ్చి నేను స్వతంత్రంగా పాటలు రాయటం మొదలుపెట్టినప్పటి నుంచి నా దృష్టిలో ఎప్పుడు కూడా ఒక కెరీర్ యొక్క లాంగివిటీ కమర్షియల్ పాటల్లో ఉన్నది అన్న ఒక విషయాన్ని నమ్మినవాడిని. సో అలాంటి పాటలే నాకు తగులుతూ వచ్చాయి. అవి రాస్తూ వచ్చిన వాడికి సడన్గా కొన్ని పాటల ద్వారా సో రామజోగయ్య శాస్త్రిలో ఈ కోణం కూడా ఉందా, ఇలాంటి పాటలు కూడా రాయగలడా అని కొన్ని పాటలు ప్రూవ్ చేస్తూ వచ్చిన నేపథ్యంలో ఒక్కసారి 180 degrees పూర్తిగా విరుద్ధంగా ఇలాంటి పాట ఒకటి రావడం అనేది నిజంగా నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వరం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి రూపంలో వచ్చింది కలేజాన సినిమా మూలంగా. యాక్చువల్గా ఇది నిజంగా మాట్లాడితే సీతారామ శాస్త్రి గారు లాంటి పెద్దలు రాయవలసిన పాట. అదృష్టం నన్ను వరించింది. సో నేను రాసేటప్పుడు శివతత్వం అన్నదాన్ని కాకుండా, అంటే శివతత్వం ఉంటుంది ఇందులో, కాకపోతే సినిమా యొక్క సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని కారణాంతరాల వల్ల హీరో ఒక పరిస్థితులు చిక్కుంటాడు. కొంతమంది ఆదివాసీలు, పల్లెకారులు వాళ్ళు ఈయనని దేవుడు నమ్ముతూ ఉంటారు. సో ఈయన నేను కాదు మొర్రో అంటూ ఉంటాడు. సో ఇలాంటి ఒక కథను దృష్టిలో పెట్టుకుని ప్రయాణం చేస్తూ అందులో నాకు ఒక శివుడి తత్వం యొక్క సారూప్యం కనపడింది. ఇప్పుడు శివుడు మనకి బయటికి చాలా సన్యాసిలాగా ఉంటాడు, నిరాడంబరంగా ఉంటాడు, కానీ ఆయన దేవుడు అంటే ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు. సో ఇక్కడ హీరోకి కూడా అదే విషయాన్ని ఆపాదించి నేను కాదు అన్నాడు. ఏ రంగుల హంగుల పొడలేదురా ఇడు జంగమ శంకర శివుడేనురా. బయటకు ఆర్భాటం ఏం కనపడలేదు, కానీ అంటే ఆ సినిమాలో వచ్చే పాట వీళ్ళ మనసులోంచి వచ్చే పాట. సో ఈ పాట నేను ఇంత చక్కగా నిర్వర్తించాను అంటే దానికి మోస్ట్ ఆఫ్ ది క్రెడిట్ మా గురువు గారికి ఇవ్వాలి, సీతారామ శాస్త్రి. అంటే నాకు రాయడంలో ఆయన ఏమి సాయం చేయలేదు, కానీ పరోక్షంగా ఆయన యొక్క ఒక శివభక్తి తత్వం ఏదైతే ఉందో ఆయన దగ్గర నేను శిష్యరికం చేసేటప్పుడు ఆయన మాటల్లో వినటం అయితేనేమి, ఆయన రాసిన శివదర్పణం పుస్తకం చదవడం అయితేనేమి ఎంతో కొంత భాష నాకు అబ్బింది. సో బేసికల్గా నేను అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ పొంది నేను ఈ పాట రాయగలిగాను. సో మీరు, మీ గురువు గారు సీతారామ శాస్త్రి గారు, రామజోగయ్య శాస్త్రి గారు ఇద్దరిలో కూడా రామనామం వినిపిస్తుంది. ఒకప్పుడు శివుడు కూడా రామనామాన్ని జపించారు, బోధించారని చెప్తారు. అలాగే శివ పంచాక్షరిని రాముడు బోధించి రామలింగేశ్వరాన్ని స్థాపించారని చెప్తూ ఉంటారు. సో హరిహరులు ఇలా కలిసి ఉండటం అనేది ఏ కోణంలో చూస్తారు మీరు? అంటే సీతారామ శాస్త్రి గారి పేరులో నా పేరులో రామజోగయ్య శాస్త్రి ఉండటం, రామశబ్దం ఉండటం యాదృచ్ఛికం. నా పూర్వజన్మ సుకృతం. నేను సీతారామ శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేయడం, ఆయన్ని సమీపంగా చూడగలగటం, ఆయనతో కొంత సమయం గడపగలగటం, ఆయన దగ్గర మెళకువలు నేర్చుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతం. పాట నేర్చుకోవడం కన్నా నా జీవితాన్ని నేను అందమైన పద్ధతిలో మలుచుకోవడానికి ఆయన యొక్క సాంగత్యం నాకు చాలా ఉపయోగపడింది. అందుకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. సో హరిహరుల విషయం మీరు మాట్లాడితే నాకు గుర్తొచ్చే పాట విశ్వనాథ్ గారి సినిమా శుభప్రదం సినిమాలో రాశాను. నేపథ్యం వచ్చి కృష్ణాష్టమి. ఆ సందర్భంగా వచ్చే ఒక పాట, మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజర్ దానికి. సో సందర్భం అది, కృష్ణుడి మీద ఒక పాట రాయాలి, విశ్వనాథ్ గారే తప్పట్లో ఈ తాళాలు మొదలు పెడితే బాగుంటుంది అని చెప్పేసి మాట అందించారు. సో దాన్ని పెట్టుకుని పల్లవి రాశాను. పల్లవికి మణిశర్మ గారు కంపోజ్ చేశారు. అదే వరవడిలో చరణానికి బాణి ఇచ్చారు ఆయన. సో ఆయన సినిమాకి రాయగలటం, ఆయన మనల్ని పిలవటం అనేది పెద్ద విషయం అది. సో దాన్ని చక్కగా నిర్వర్తించాలన్న ఒక తపనతోటి ఒక 2-3 రోజులు అసలు అదే ధ్యాసలో, అదే తపస్సులో ఉన్న. సో మెరుపు లాంటి ఒక ఆలోచన వచ్చింది.
అంటే విశ్వనాథ్ గారు మనకు తెలుసు శివభక్తులు, ఆయన సినిమాల్లో ఎక్కువ శివతత్వం ఉంటుంది. ఇక్కడ ఆయన ఇచ్చిన సందర్భం కృష్ణాష్టమి. సో రెండిటికి ముడిపెడితే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచనతో ఒక పాట చరణానికి ఒక రూపకల్పన చేశారు విశ్వనాథ్ గారు. షూటింగ్ కోసం ఆల్రెడీ కేరళ వెళ్ళిపోయారు. సో ఫోన్లోనే వినిపించాను. సో ఆయన చాలా సంతోషపడ్డారు. నేను ఇన్స్టెంట్గా ఆ పాటను మా గురువు గారికి వినిపిస్తే ఆయన సీతారామ శాస్త్రి గారికి అసలు ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించావు నువ్వు, బ్రహ్మాండంగా రాసావు అని చెప్పి ఆయన, అంటే నేను మా గురువు గారికి నేను రాసిన అన్ని పాటలు తెలుసో లేదో తెలియదు, నేను కూడా అన్ని పాటలు చెప్పను, బట్ కొన్ని ముఖ్యమైన పాటలు చెప్తాను. సో ఆయన యొక్క ప్రతిస్పందన ఈ పాటకి నాకు చాలా గొప్పగా అనిపించింది. అంటే నన్ను గొప్పదైనటువంటి ఆశీర్వాదం. అంటే కృష్ణుడి మీద ఇట్లాంటి ఒక ఆలోచన నీకు చాలా విభిన్నంగా ఉంది, చాలా కొత్త రకంగా రాసావు నువ్వు, కొత్త కోణంలో రాసావు నువ్వు అని చెప్పి ఆశీర్వదించారు. కృష్ణుడి అవతారంలో శివుడికి మనకు 3వ కన్ను ఉంటుంది నుదుటి మీద. కృష్ణుడి అవతారంలో కూడా, అంటే నా ఉద్దేశం ఏంటంటే శివకేశవుల అభేదం, శివుడు వేరే కాదు, కేశవుడు వేరే కాదు, ఇద్దరు హరిహరులు ఒక్కళ్ళే అని చెప్పడం ఉద్దేశం. ఆ చెప్పడానికి వాళ్ళ రూపంలో ఉన్నటువంటి ఆయా అవతారంలో ఉన్నటువంటి వస్తువులను తీసుకుని రెండు అవి ఆ అవతారంలో అది, ఈ అవతారంలో ఇది, రెండు ఒకటే అని చెప్పడం ఉద్దేశం. తలపైన కన్నున్న ముక్కంటి తానేగా శివమూర్తి శిఖిపించమౌళి, ప్రాణాలు వెలిగించు ప్రణవార్థమేగా తన మోవి మురళీశ్వరాళి, భౌని మేని ధూళి తలపించదా వనమధూళి, ప్రమథగణ విరాగి యదుకాంతలకు ప్రియమరాళి, ఘనన ఘనన పదయుగణమై శతపడే శివకేశవాభేదకేళి. శిఖిపించమౌళి ఆ అవతారంలో నెమలి కన్ను ఉంటుంది, ఈ అవతారంలో ముక్కంటి 3వ కన్ను నుదుటి మీద ఉంటుంది. ఆ అవతారంలో ఒక ఈ పిల్లన గ్రోవి ఇది, ఈ అవతారంలో ప్రణవనాదం. సో భవుని మేని ధూళి, శివుడి యొక్క మేని మీద విభూది, తలపించదా గుర్తు చేయదా వన మధూళి, మధూళి అంటే పుప్పుడి, వనము అంటే ఈ కాంటెక్స్ట్లో బృందావనం. సో ఈ అవతారంలో బృందావనంలో యొక్క పుప్పుడి, ఆ అవతారంలో శివుడి యొక్క మేని ఒంటి మీద ఉన్నటువంటి విభూది. ప్రమథగణం చేత ఆవరింపబడినటువంటి విరాగి సన్యాసి ప్రమథగణం చుట్టూ ఉంటారు. ఆ ప్రమథగణం అంతా ఈ అవతారంలో వచ్చి కృష్ణుడి చుట్టుపక్కల ఉంటే గోపికలు అయినారు. సో ఆయన శివతాండవం చేశాడు, ఈయన కాళిని మర్దనం చేశాడు. ఘనన ఘనన పద యుగళమై జతపడి 2 అడుగులుగా జతపడ్డాయి, శివకేశవ రూపాయలకు 2 అడుగులుగా జతపడి ఆ నాట్యం జరిగింది. సో ఆ రూపేణ ఆ రకంగా ఆలోచిస్తే శివుడు కేశవుడు ఇద్దరు వేరు మనుషులు కాదు, ఒకే అవతారం యొక్క 2 అంశాలు. సో మీరు హరిహరుల గురించి చక్కగా వర్ణించారు, శివతత్వాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. సో అందరికీ అన్ని దైవాన్ని పూజించినప్పటికీ ఇష్టదైవం అనేది ఒకరు ఉంటారు. సో మీ ఇష్టదైవం ఎవరు? నేను జనరల్గా సాయిబాబా గారిని, షిర్డీ సాయిబాబా గారిని పూజిస్తాను. ఇక సదాశివ సన్యాసి అండి, త్రూ అవుట్ ది మూవీ వస్తుంది ప్రతి లైన్ కూడాను. సో ఆ పాట రాసి కూడా కొన్ని లైన్స్ పెట్టలేకపోయాను, మిస్ చేసుకున్నాను అని చెప్పేసి బాధపడ్డ సందర్భం కూడా ఉందని తెలిసింది. సో ఆ లైన్స్ ఏమి మిస్ అయ్యాయి మీరు ఇప్పుడు మీ ద్వారా వినిపిస్తే? అదేం లేదు, బాధపడటం లేదు. యాక్చువల్గా అప్పట్లో అంటే సినిమా అంటే రకరకాల ఏమంటాం మార్పులు జరుగుతూ ఉంటాయి, లెంత్ కూడా ఇంపార్టెంటే, ఆలోచనలు మారుతూ ఉంటాయి. సో అక్కడ ఆ రోజు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు ఇది సినిమాలో ఒక 3 దఫాలుగా వస్తుంది, 3 స్టాంజెస్ రాయాలి అని చెప్పేసి చెప్పారు. 2 పాడించారు, 3వది బాగా ఎక్కువైపోతుందేమో అన్న ఒక దృష్టితోటి మణిశర్మ గారు వద్దులే అన్నారు. బట్ అది నాకు ఇష్టమైంది. అది ఆ 3వ దానికి సందర్భం ఏం చెప్పారంటే ఒక ఫైట్ సీక్వెన్స్లో బ్యాక్ డ్రాప్గా వాడతాను అని చెప్పి త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు శివుడిలో 2 రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఆయన కోపం కన్నెర చేస్తే ప్రపంచం భస్మైపోతుంది, బోలాశంకరుడు రుద్రుడు, ఆ 2 అంశాలని దృష్టిలో పెట్టుకొని రాసింది అది. మూసిన కన్నుల ముని రుద్రుడే, కసున పొంగితే వీరభద్రుడే, మదమెక్కిన ముఖలతో తలపడే, పిడికిట్లో బలమై పిడుగే దాగుందా, నెత్తిన జాబిలి మెత్తనోడని ఒత్తి చూస్తిరో నెత్తురు నెలవారదా, ఎర్ర రంగుతో తూరుపు తెలవారదా, తెగి పడవా తలలే మెడలు దండలుగా, లయానికి నయానికి
అయ్యేగదా సామి లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు నీలోనే కొలుగున్నోడు నిన్ను దాటి పోనెపోడు. లయానికి నయానికి నయం చేయటం అంటే హీలింగ్. సో రోగం కుదురుస్తాడు, లయం చేస్తాడు, అంటే ఇటు మంచి చేస్తాడు, అటు చెడ్డ వాళ్ళకి చెడు చేస్తాడు అన్న ఒక చిన్న దీని దృష్టిలో పెట్టుకుంటారు. సున్నిత పదాలతో మంచి ఎమోషన్ వలికించిన అదే. సో మామూలుగా పాటల రచయితలందరూ ఏం చెప్తుంటారంటే మాటలన్నీ దాచుకుంటాం, ఒక పాటగా మలిచేటప్పుడు ఈ మాటలన్నీ స్ఫురణకు రావాలనుకుంటారు. సో అలా ఒక మాటను తీసుకునేటప్పుడు వాటి నానార్థాలు సమానార్థాలు చాలా చూడాల్సి వస్తుంది. సో అలా బాగా మీరు పాట అంటే అసలు మాట కాదు, అది ఎవరన్నారు కానీ తప్పు మాట. నా ఉద్దేశంలో పాట అంటే మాట కాదు, ఒక ముఖ్యంగా మాట్లాడితే ఒక ఎమోషన్ని ట్రాన్స్ఫర్ చేయటం, ఇటు నుంచి అటు ఒక ఎమోషన్ని మనం అనుకుంటే ఒక విషయం తాలూకు ఆ ఎమోషన్ని కొన్ని అర్థవంతమైనటువంటి వాక్యాల రూపంలో వ్యక్తీకరించి మన అవతల వాళ్ళకి మన ఎమోషన్ని వీలైనంత ఎక్కువ శాతం ట్రాన్స్ఫర్ చేయగలగాలి. దానికి సంగీతం యొక్క సహాయం ఉంటుంది. ఆ వాక్యంలో భాగంగా ఆ మూడ్ని సపోర్ట్ చేసేటట్టుగా తూకంలో ఉన్నటువంటి పదాలు పడాలి అంతే. పదాలతోనే కాదు, దాచుకోవడం అన్న విషయం, దాచుకోవడం అనేది నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఏంటంటే జనసామాన్యం నుంచి వచ్చిన మాటలు కొన్ని ఉంటాయి, వాటిని పెట్టి ఒక పాట చేస్తే ఒక పాపలో అవుతుంది అని ఒక ఆలోచన ఉంటుంది. అది కమర్షియల్ పాటల గురించి. ఇప్పుడు కేవు కేక అని జనంలో ఉన్న మాట, దాన్ని వాడితే పాట, అవి కూడా ఆ పాటకి అనుకోవడమే. తీరా మన దగ్గరకు వచ్చి డైరెక్టర్స్ ఇంకేవో రిక్వైర్మెంట్స్తో వస్తారు, ఆ సమయానికి కుదురుతుంది కుదరకపోవచ్చు. నేనైతే కాన్షియస్గా అలాంటి అటెంప్ట్ ఏం చేయను, దాచుకోవడం అన్నది లేదు. ఇప్పుడు మీ పేరు పెట్టి పాట రాయడం కూర్చున్నట్టే వచ్చిన ఆలోచనలన్నీ మీకే. రాసినప్పుడు కొన్ని మంచిగా మనకు నచ్చినవి ఏమన్నా ఉన్నాయనుకోండి, అది పొరపాటున ఇక్కడ తీసుకోలేదనుకోండి, సో నాకు బాగా నచ్చింది కాబట్టి నెక్స్ట్ బెస్ట్ ఆపర్చునిటీ ఎక్కడ వస్తుందో, ఈ ఎక్స్ప్రెషన్ ఎలా బయటకు వెళ్ళాలి అన్నది ఆలోచిస్తుంటాం. అది సబ్ కాన్షియస్లో ఉంటాయి. డే అండ్ డే ఇప్పుడు ప్రేమ పాటలు గీతాలు రాస్తూ ఉంటాం, ఓ మంచి భావన వచ్చిందా, అది ఇప్పుడు కాదు ఇంకో చోట, అది గుర్తు వస్తే ఆ సమయానికి ప్రత్యేకమైన కసరత్తు ఏమి ఉండదు, దాచుకోవాలి డైరీలు మెయింటైన్ చేయాలని ఉండదు. సో ప్రతిదీ ఆ కథను బట్టి చెప్పే అంతే. ఏ సందర్భానికి ఆ సందర్భం విభిన్నంగా ఉంటుంది. లేకపోయినా అందులో విభిన్నంగా ఏముందో దాన్ని పట్టుకుని చేస్తేనే ఆ పాట నిలబడుతుంది, ఆ పాట ఆ సినిమా కోసం ప్రత్యేకంగా రాసిన ఒక రూపు సంతరించుకుంటుంది. సో నేను అలా చేయడానికి ఇష్టపడతాను. సో దర్శకులు ఒక కోణం చెప్పినప్పటికీ కూడా మీరు ఇంకొక 2-3 కోణాల్లో వాళ్ళ పరిధి మేరకే. లేకపోతే ఇప్పుడు సినిమాల్లో వీలైనంత వరకు కమర్షియల్ సినిమాల్లో అవే సిచ్యువేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఆ ఉన్న పరిధిలోనే మనం ఈ పాట పోయినసారి రాసిన ప్రేమగీతం కన్నా ఈసారి రాసే ప్రేమగీతం ఏ మేరకు విభిన్నంగా ఉంటుంది అన్నప్పుడు నాకు మళ్ళీ కథే ఊతం అవుతుంది. డైరెక్టర్ గారు లిరిక్ రైటర్ కాడు కాబట్టి ఆయన చెప్పలేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆయన ప్రోబ్ చేసి ఆయన కొంచెం ఒకసారి మాటల్లో పెట్టి, సో ఆ సినిమాకి ఆ పాటనిలో ఏం కొత్తదనం పట్టు రావాలి మనం అన్నది మ్యూచువల్గా కూర్చొని డిస్కస్ చేసుకుని చేయాలి. లేకపోతే పాట నిలబడదు. లేకపోతే ఒకేలాంటి పాటలు మనం జనరేట్ చేస్తూ ఉంటాం, అది కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇంకా పాటల రచయిత అంటే ఒక్క జానరే కాకుండా అన్ని జానర్స్ కూడా టచ్ చేయాల్సి వస్తుంది. సో మీ సాంగ్స్ కూడా అన్ని జానర్స్లోంచి వచ్చాయి. సో డివోషనల్కి వచ్చేసరికి ఆ ముద్ర కూడా ఒకటి ఉంది. రామజోగే శాస్త్రి గారు వర్డ్స్ రాస్తే అవి ఇంకా పీక్స్లో ఉంటాయి డివోషనల్ పదంగా. సో ఈ కాంప్లిమెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? కాంప్లిమెంట్ అంటే ఇవాళకి అది కాంప్లిమెంట్, రేపు మళ్ళీ కొత్త పాట వచ్చినప్పుడు అది కూడా జాగ్రత్తగా రాస్తేనే కదా కాంప్లిమెంట్ నిలబడుతుంది. ఏ పాటకు ఆ పాటకు కసరత్తు చేయాలి. దానికి సంబంధించినంత వరకు అంటే ఒక మనిషి మనం నమ్మి ఒక పని అప్పు చెప్పినప్పుడు మన కోర్టులో ఉన్నంత వరకు బాగా దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసి ఇవ్వడమే మన అంతే. ఏ పాటకు ఆ పాటకు కసరత్తు చేయాల్సిందే. సో మిగతా వర్క్స్తో పోల్చుకుంటే వర్క్ ఇయర్స్ గడుస్తున్న కొద్దీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ వస్తుంది. సో పాటల రచయితల విషయానికి వస్తే వర్క్ ఒక్కొక్క పాట దాటుతున్న కొద్దీ అంతకన్నా బెటర్గా ఇవ్వాలని ఒక థాట్ ఉంటుంది. సినిమా పాట అంటే కొత్త భావం చెప్పడంతో పాటు సినిమాకి మనం ఎంతవరకు ఒదుగుతున్నాం అన్నది ఇప్పుడు, ఎందుకంటే పెద్దదైనటువంటి విషయం అది. రేపు పొద్దున ఆడిటోరియంలో థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకి ఆ కథ చెప్పే క్రమంలో ఈ పాట కూడా ఉపయోగపడాలి. ఇది కూడా ముఖ్యమైన విషయం. సో సినిమాలో పాట వరకు బాగుంది, సినిమాలో విడిగా కనిపిస్తుందంటే అది ఇట్స్ మై ఫెయిల్యూర్. సో సినిమాకు ఉపయోగపడుతూ స్వతంత్రంగా విడిగా కూడా తన ప్రతిపత్తిని నిలబెట్టుకునే రకంగా పాటను తీర్చిదిద్దాలి. అంటే ఏ పాటకు ఆ పాట కొత్తగా ఉండాలి. ఆ పాట ద్వారా ఏదో ఒక ప్రపంచానికి మనదైనటువంటి కొత్తదైన విషయం కంట్రిబ్యూట్ చేసే ఒక పద్ధతిలో ఉండాలి. అప్పుడే నాకు రాసిన దానికి ఒక ఉండటం సాఫల్యం ఉంటుంది, ఆ సినిమాకి ఒక ప్రయోజనం ఉంటుంది. పోతూ ఇండస్ట్రీ యొక్క అంటే సినిమా పాట యొక్క స్టాండర్డ్స్ పెరుగుతూ ఉంటాయి.
మొదటిసారి మీరు కలం పట్టుకునేటప్పుడు ఫస్ట్ దేవుడి పాటే రాయాలనుకున్నారా, లేకపోతే అసలు మీ ఫస్ట్ పాట ఏ దిశగా మీ రచన కొనసాగింది? మొదటగా రికార్డ్ అయిన పాట అదే సాయిబాబా గారి ఆల్బమ్. ప్రైవేట్ క్యాసెట్స్ చాలా రాశాను కదా బిగినింగ్లో. అప్పట్లో బాబా గారి ఆల్బమ్లు 2 పాటలు రాశాను. స్టార్టింగ్ అంతా డివోషనల్ ఎంతో 40 క్యాసెట్లకు రాశాను, సుప్రభాతాలు. సో అలా కెరీర్ స్టార్ట్ చేసి ఎలా మరి ఒక అన్ని జోనర్స్లోకి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఇప్పుడు వచ్చిన రొమాంటిక్ సాంగ్స్ కానీ డ్యూయట్ సాంగ్స్ కానీ వాటికి కూడా అంతే స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏమీ లేదు, వేరియేషన్ ఏమి ఉండదా? మొదటిది దేవుడి పాట రాయాలన్నది నియమం ఏం కాదు. అప్పట్లో ఏంటి, ఇప్పుడు సినిమా కాకుండా వేరే పాటలు అంటే ఎక్కువగా మన వైపు వర్కౌట్ అయ్యేది డివోషనల్ సాంగ్స్. కాబట్టి వచ్చిన అవకాశం పాట రాయడం ఇష్టం. ఒకటి బాబా ఆల్బమ్ చేస్తూ అడిగారు నన్ను, రాశాను. ఒక్క జోనర్కి అన్నది కూడా లేదు. ప్రతి మనిషిలోనూ అన్ని రకాలైనటువంటి అంశాలు, అన్ని రకాలైన కోణాలు ఉంటాయి, అన్ని రకాలైనటువంటి ఒక బేసికల్గా మనకు దాని వైపు మనసును ఓపెన్ చేసి పెట్టాలి. సో అన్ని నవరసాలు మనలోనే ఉంటాయి. సో అప్పట్లో సినిమా కాని విషయంలో ఎక్కువగా డివోషనల్ క్యాసెట్స్ నడిచేవి, వాటికి రాశాను. అప్పుడు అడపదడప ఫోక్ సాంగ్స్ అయితేనేమో అవి ఇవి రాశాను బిగినింగ్లో. సో ఈలోపు నాకు కొంచెం అవగాహన వచ్చింది, ప్రాక్టీస్ పెరిగింది. ఈవెన్చువల్గా నేను బెంగళూరులో ఉన్నప్పుడు వేరే సినిమా వాళ్ళ సాంగత్యం పెరిగింది సినిమా వాళ్ళకి. సో అట్లా వస్తూ గురువుగారి దగ్గర శిష్యరికం. సో సినిమాకి వచ్చాను కాబట్టి ఇంక వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా అంతే. ఇప్పటికి కూడా నాకు రాయని జానర్ ఏదైనా ఇంకా మిగిలి ఉందేమో, రేపు వస్తే అది దానికి సంబంధించిన కసరత్తు చేసి రాయాల్సిందేగా. ఇప్పుడు మీరు సీతారామ శాస్త్రి గారు, ఆయన శిష్యరికంలో ఉన్నారు. సో ఆయన పదాలు కూడా చాలా పై స్థాయిలో ఉపయోగిస్తారు పాటల రచనలో. సో ఆయన అనుభవం మీకు ఎంతవరకు ఉపయోగపడింది? అదే చెప్తున్నా, ఆయన అనుభవం ఇప్పుడు ఆయనలాగా నేను రాయలేను, ఇప్పుడు ఇప్పటికీ రాయలేను. ఆయనది వేరే ఏమంటాం ప్రజ్ఞ. సో అది కాదు. పైగా నేను అక్కడ పాట నేర్చుకోవడం కన్నా జీవితాన్ని ఎట్లా అంటే ఏ పట్టాల మీద నడిపించాలి, ఏ మౌలికమైనటువంటి అంశాలను మనం బలంగా నమ్మాలి, ఏ పద్ధతిలో సాధన చేసే సవ్యమైనటువంటి ప్రయాణం అవుతుంది, ఇలాంటి విషయాలని ఆయన దగ్గర చూసి నేర్చుకుని ఇంకా నా సాధనలో పెట్టుకుని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఆయన ఆలోచనలు పదాలు, అదే మళ్ళీ చెప్తున్నా, పదాలు పై స్థాయిలో ఉంటాయి కూడా కాదు అసలు, ఆయన ఆలోచనలు పై స్థాయిలో ఉంటాయి. ఆలోచనలు పై స్థాయిలో ఉంటాయి. వ్యక్తీకరణ చాలా సింపుల్గా ఉంటుంది. నీ ప్రశ్నలు నీవే ఎవరు బదులివ్వరుగా అంటే అది దాని వెనక ఫిలాసఫీ చాలా ఉంది. మనకి మనమే ఆలోచించుకోవాలి. మన సిస్టమ్, మనం బెస్ట్ ఫ్రెండ్ కూడా మన తరఫున డెసిషన్ తీసుకోలేడేమో. ఎందుకంటే అతని దగ్గర మనం 3 విషయాలు దాచిపెడతాం, పర్సనల్ అనుకున్న విషయాలు. సో మీ పరిస్థితి సమగ్రంగా మీకు, ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకునే పాట చెప్తున్నా మీకు. మీ పరిస్థితి సమగ్రంగా మీకే తెలుసు అన్నప్పుడు ఎవరు బెస్ట్ జడ్జి? మీ తరఫున డెసిషన్ తీసుకోవడానికి ఎవరు అర్హులు? మీరే. సో ఎవడో వస్తాడు ఏదో చెప్తాడని మనం ఏదో చూడటం కాదు. అన్నప్పుడు మనిషిని తెలియకుండా ప్రేరేపించడం, నువ్వు సమర్థుడివి, నువ్వు ఒక నిర్ణయం తీసుకోగలవు. సో ఇంత సింపుల్గా ఉంటుంది. వ్యక్తీకరణలో పదాలు పెద్దవి ఏం లేవు అందులో. నీ ప్రశ్నలు ఎవరు తెలియని మాటలు అవి. వ్యక్తీకరణ చాలా సింపుల్గా ఉంటుంది. అంటే మోటివేషన్ ఆ స్థాయిలోనే ఉంటుంది. సీతారామ అదే చెప్తాను, వ్యక్తీకరణ చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. సో ఆయన వేరే, అందుకే పద్మశ్రీ వరించింది. నా అదృష్టం కొద్ది నేను ఆయన దగ్గరికి వెళ్ళగలిగాను. సో ఆయన మీకు ఎప్పుడైనా సజెస్ట్ చేసిన సందర్భం ఉందా? ఆయన సజెస్ట్ చేయక్కర్లేదు, అసలు విడిగా సజెషన్స్ ఇస్తారు. సజెషన్ చేయక్కర్లే, ఆ మనిషిని చూస్తేనే ఒక ఇన్స్పిరేషన్ మనకి. సో మిగతా అంటే చాలామంది శిష్యులు ఉన్నప్పటికీ మీతో కొంచెం సాన్నిహిత్యం ఎక్కువ సీతారామ శాస్త్రి గారికి అంటారు. మీ ఇద్దరు లైఫ్లో కూడా చాలా లాంగ్ జర్నీలో ఉన్నారు. సో అసలు మీ మొదటి పరిచయం అనేది ఎక్కడి నుంచి సీతారామ శాస్త్రి గారితో? మొదటి పరిచయం ఒక డబ్బింగ్ సినిమా తాలూకు పాటలు రాయడం కోసం కృష్ణవంశీ గారు నన్ను, కన్నడ సినిమా పాట, అప్పుడు తీసుకెళ్ళి గురుగారి దగ్గర మాట్లాడారు 2001లో. ఇంకా ఒక పాట రాయటానికి ఇన్ని రోజుల సమయం అని ఉంటుందా, లేకపోతే అది మీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుందా? అంతేగా, ఆ స్పార్క్ ఎప్పుడు వస్తుందో తెలియదు. నా వరకు నేనైతే టైం లిమిట్ ఏం పెట్టుకోను. సినిమాని జాగ్రత్తగా నిర్వహించి ఇవ్వాలి. అవసరమైతే ఒక 2 రోజులు లేట్ అవుతుంది. మనం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటే వాళ్ళ షెడ్యూల్స్ బట్టి. లేదు రాత్రి ఒక పాట రాయారంటే రాయడం పెద్ద విషయం కాదు. బట్ ఎవరి కోసం రాస్తున్నాం? ఇప్పుడు వాళ్ళని తృప్తిపరచడం కోసం రాస్తున్నాను అనుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్లు లెక్క. ఇప్పుడు నా పాట కూడా ఇందులో నా తృప్తి కూడా ఉండాలి. నాకు బయటకు వెళ్తే పేరు తీసుకురావాలి. నా మీద వాళ్ళు పెట్టిన నమ్మకానికి న్యాయం జరగాలి. ఇప్పుడు ఒకటో వెర్షనే బాగుందని ఒకసారి బాగుంటుంది, బట్ నాకు 1-2 రాసుకుని నేను తృప్తిపడి వాళ్ళకి వేరేది నచ్చినా నాకు సంబంధం లేదు.
బట్ నా వరకు నా ఆర్గ్యుమెంట్ నేను చెప్తాను, నాకు ఇది నచ్చింది ఇది అయితే ఇది బాగుంటుంది అని చెప్పేసి. నెలకు ఒక 50 పాటలు వస్తూ ఉంటే 50 పాటలు ఏ పాటకు ఆ పాట ప్రత్యేకంగా నిలబడాలి? నేను రాసిన నెలకు రాసేప్పుడు 2 పాటలు కూడా ప్రత్యేకంగా నిలబెట్టలేకపోతే నేను ఎందుకు, నా అనుభవం ఎందుకు, నా మనసాక్షికి ఎలా సమాధానం చెప్పుకుంటాం? సో ఒక టైం అన్నది పెద్ద విషయం కాదు, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి మనకి, డైరెక్టర్ గారితో, ప్రొడ్యూసర్ గారితో, మ్యూజిక్ డైరెక్టర్ గారితో. సో కూర్చుని ఇట్స్ టీం వర్క్ బేసికలీ, కూర్చుని మాట్లాడుకుని అల్టిమేట్గా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడమే మన ఉద్దేశం. ఓకే సార్, శివరాత్రి అంటే అసలు చిన్నతనం నుంచి మనకు ఒక ఐడియా ఉంటుంది, జాగరణ చేయాలి, ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. కొంతమంది సరదాగా దీన్ని గడిపేసినా కొంతమంది అబ్బా జాగారం ఉంటాం నైట్ అంతా అని చెప్పి అనుకుంటారు కానీ నిద్రపోతారు. సో ఇలాగా మీ బాల్యంలో గుర్తున్న ఓ మధుర సంఘటన? ఆచార వ్యవహారాల పట్ల నాకు పెద్ద ఇది ఉన్న మనిషిని కాదు నేను. చూడటానికి మీరు ఆహార్యం ఈ బొట్టు అదంతా చెప్తున్నా, అదే చెప్తున్నా. బేసికల్గా నాకు ఆచారం కాదు, అంతరార్థం పట్ల శ్రద్ధ ఎక్కువ. ఇవన్నీ పద్ధతులు కొన్ని ఉంటాయి, బట్ నేను వాటిని కన్నా అంటే జాగరణ అంటే జాగరూకత, ఎరుకలో ఉండటం, కాన్షియస్నెస్ అని నా అభిప్రాయం. సో ఎప్పుడూ దేవుడి యొక్క కాన్షియస్నెస్లో మనం ఉంటాం. సో దేవుడు అంటే ఎవరు? మంచి చెడ్డ విచక్షణ, ఆ విచక్షణలో ఉండి ప్రవర్తించడమే మనకి. సో అది జాగరూకతతో ఉంటాం, కాన్షియస్లో ఉంటాం. సో అప్పుడు ఆ రకంగా సదా మనం దేవుడి దగ్గరగా ఉండాలి, ఆ పాపుణ్య భీతితోటి చేసే పని కూడా శ్రద్ధగాను. చిన్న విషయాలు ఇవన్నీ, బట్ జీవితంలో గొప్పమైన విషయాలు, వీటికి మించిన దైవత్వం లేదు. సో ప్రతి వ్యక్తి తన ఆత్మలింగాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళాలంటారు. సో పెద్దయ్యాక ఇప్పుడు మీరు ఒక పాటల రచయితగా, ఒక సెలబ్రిటీ అయిన తర్వాత ఇప్పుడు శివరాత్రిని ఎలా జరుపుకుంటారు? మామూలు పద్ధతులు ఏం మార్పులు ఉండవుగా, పొద్దున్నే కాకపోతే ఒకసారి నమస్కారం చేసుకుంటాం అంతే. ఏ రోజు పూజ ఆ రోజు పూజ అంతే. పూజ కూడా నా పెద్ద ఇదే ఉండదు. బాబాగారు సచరిత్ర కాసేపు చదువుతాను, కాసేపు నమస్కారం చేసుకుంటాను, బయటకు వస్తాను, మళ్ళీ నా పూజ, పాట రాయడమే. సో ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు సదాశివ సన్యాసి లాంటి ఒక అద్భుతమైన పాటలు మరిన్ని ఆశించవచ్చు అంటారా? దర్శకులు అడిగితే తప్పకుండా రాయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నాకు ఒకటి ముఖ్యంగా ఇష్టం, ఒక డివోషనల్ జోనర్ అనే కాదు, రకరకాల పార్శ్వాల్లో నన్ను నేను ఆవిష్కరించుకోవటం నాకు ఇష్టం. బేసికల్గా ఏంటంటే నేను కవిత్వం రాస్తూ సినిమాకి వచ్చిన వాడిని కాదు. సో సినిమా అన్న ఒక విషయం పట్ల ఆసక్తి కలిగి వచ్చిన వాడిని. సో నాలో ఉన్నటువంటి రచయితని రకరకాలుగా సందర్భాలను పురస్కరించుకొని బయట పెట్టుకోవడం నా ఉద్దేశం. సో లిమిటెడే ఇది సినిమానే, బట్ సినిమాలో ఈ లిమిటెడ్లో కూడా వీలైనంత వరకు ఒక ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే ఇందులో వచ్చే 10-15 రిక్వైర్మెంట్స్ ఏవో ఉంటాయి, రకరకాల రిక్వైర్మెంట్స్, వాటిని కూడా నేను సపోర్ట్ చేయగలిగే పరిస్థితి నేను పెట్టుకోవాలి. సపోజ్ కొత్తది ఏదైనా వచ్చినా కానీ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి, ఇప్పుడు ఎందరో మహానుభావులు అన్న కీర్తనకి అంటే చిన్న ఛాలెంజ్, కీర్తన రాగం అదే ఉంటుంది బట్ వేరే కంటెంట్ రాయాలి అన్నప్పుడు ఆ కీర్తన యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ గౌరవం ఏమాత్రం తగ్గకుండా అదే కైండ్ ఆఫ్ లాంగ్వేజ్లో ఈ సినిమా యొక్క సందర్భాన్ని నిర్వహిస్తూ ఒక పాట రాయాలి. ఆ ట్యూన్లో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని అటు ఇటు ఒక అక్షరం ఎక్కువ తక్కువ పడకుండా జాగ్రత్తగా రాయాలి. నా సంబంధం అది ఛాలెంజ్. అది అలాంటి ఒక పని కొత్త పని నేను చేశాను. కొత్త రకంగా నాలో ఉన్నటువంటి వేరే విషయాన్ని ఆ పాట ద్వారా ఆవిష్కరించగలిగాను, సంతోషం. సో అట్లా ఇందులో వచ్చే రిక్వైర్మెంట్స్ ఏవైనా ఉండేదే లిమిటెడ్ సర్కిల్. ఈ లిమిటెడ్ సర్కిల్లో కూడా నేను చేయకూడని, నేను చేయలేని పని ఇది ఉండకూడదు. సో ప్రతిదీ వచ్చిన రిక్వైర్మెంట్ నేను వీలైనంత వరకు జాగ్రత్తగా నిర్వహించగలగాలి అని దృష్టిలో పెట్టుకోవడం. ఆ పార్శ్వంలో ఆ కోణంలో డివోషనల్ సాంగ్స్ కూడా ఒకటి కుదిరినప్పుడు రాస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో మొన్న ఏదో డివోషనల్ పాటలు కొన్ని రాశాను. ఇప్పుడు వేరే టెంపుల్ వాళ్ళు ఒకళ్ళు అడిగారు, సికింద్రాబాద్లో మరకత గణపతి అని ఒక శక్తి స్థానం. సో అడిగారు, వాళ్ళకి గణపతి పాటలు రాయాలని ఒక సంకల్పం ఉంది. సో ఇప్పుడు మామూలుగా ఒక పాట రాసేటప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ కమ్యూనికేషన్ లెవెల్స్ తగ్గట్టుగా ఇంగ్లీష్ అలాంటివి చొప్పించి రాయటం జరుగుతుందా, లేకపోతే ముందు తెలుగుకే ప్రాధాన్యత ఇచ్చి పాటను రచించే అవకాశం ఉంటుంది? నేను అసలు ఇంగ్లీషు తెలుగు పెద్ద పట్టించుకోను. ఇప్పుడు మన వాళ్ళు భాష ఇదైపోతుంది, ఇంగ్లీష్ ముక్కలు అది ఇది అంటారు, నేను పట్టించుకోను. సమకాలీనంగా ఒకటేదో ఒక వేవ్ నడుస్తూ ఉంటుంది, దాన్ని బట్టి మనం స్పందించాం. బేసికల్గా ఇప్పుడు కమర్షియల్ సినిమాలు ఏంటి, ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని రాస్తాం. సినిమా కూడా ఇష్టం. సో రకరకాల కారణాల వల్ల వాళ్ళని తృప్తిపరచడం కోసం వాళ్ళలో ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి దగ్గరగా ఉన్నట్టుగా అనిపింపు చేస్తూ కొన్ని పాటలు రాస్తాం. ఆ క్రమంలో అక్కడ ఒకటారా ఇంగ్లీష్ ముక్కలు, హిందీ ముక్కలు పడుతూ ఉంటాయి. బట్ నాకు తెలిసి ఆ ట్రెండ్ కూడా పోయింది. ఆ ట్రెండ్ పోయినప్పుడు పూర్తిగా తెలుగు పాటలే వస్తున్నాయి. ఆ ఇంగ్లీష్ పాలు తగ్గింది. ఒకటేరా పడ్డా అది పెద్ద నేరంగా భావించింది నేను. సో శివరాత్రి సందర్భంగా ప్రేక్షకులకు శివతత్వాన్ని గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? శివుడు అంటే నాకు గుర్తొచ్చేది ధ్యానమూర్తి, అమితమైనటువంటి ఏకాగ్రత.
సో నేను బలంగా నమ్మే విషయం ఏంటంటే అంతటి ఏకాగ్రతని మనం చేసే పనిలో మనం చూపిస్తే బాగుంటాం. ఓకే రామజోగి శాస్త్రి గారు, ఇలా శివరాత్రి వేళ మిమ్మల్ని కలవటం, మీతో మాటలు పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్.